హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టూ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ థింగ్, డైలీ మాట్లాడుకున్నట్టే మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి. మీ అందరూ తెలుసు, మనం సహస్రం నుంచి బోత్ మాన్యువల్ కోర్స్ అండ్ ఆల్గో కోర్స్ రెండు ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ మాన్యువల్ కోర్స్ కి యాజ్ ఎ ఫెస్టివల్ ఆఫర్ 25% వరకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అలాగే ఆల్గో కోర్స్ వచ్చేసరికి ఆల్గో కోర్స్ లో పర్టికులర్ గా లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ ఉంటుందండి. సో ఈ లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ కి 40% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక కంప్లీట్ బిగినర్స్ అయితే మీరు మాన్యువల్ కోర్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్లో మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే ఆల్గో కోర్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఫర్దర్ కోర్స్ డీటెయిల్స్ గురించి కానీ ఆఫర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటి సింపుల్ గా చెప్తాను. ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ అంటే లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. మనం నిఫ్టీ 50 ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో నిఫ్టీ 50 అనేది మనకి ఎంటైర్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి మెయిన్ ఇండెక్స్. ఈ నిఫ్టీ 50 లో 50 ఇండివిజువల్ స్టాక్స్ ఉంటాయి. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో మోర్ దాన్ 2000+ కంపెనీస్ ఉంటాయి. కేవలం 50 స్టాక్స్ మాత్రమే ఎందుకు నిఫ్టీ 50 లో ఉంటాయి? బికాస్ ఈ 50 కంపెనీస్ టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్, బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్న కంపెనీస్ మాత్రమే నిఫ్టీ 50 లో ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ 50 కంపెనీస్ కనుక బెటర్ గా పర్ఫార్మ్ చేస్తే నిఫ్టీ 50 వాల్యూ కూడా పాజిటివ్ ఉంటుంది. సో ఓవరాల్ ఎక్స్చేంజ్ పర్ఫార్మెన్స్ పాజిటివ్ అని చెప్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ 50 స్టాక్స్ నెగిటివ్ గా పర్ఫార్మ్ చేస్తే నిఫ్టీ 50 వాల్యూ నెగిటివ్ ఉంటుంది, ఓవరాల్ ఎక్స్చేంజ్ పర్ఫార్మెన్స్ నెగిటివ్ అంటాం. అంటే ఒక ఎక్స్చేంజ్ ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే అందులో ఉన్న ప్రతి స్టాక్ ని మనం చూడక్కర్లేదు. ఆ ఎక్స్చేంజ్ కి సంబంధించిన మేజర్ ఇండెక్స్ లో ఉన్న స్టాక్స్ ని చూస్తే సరిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇవి ఒక రిఫరెన్స్ స్టాక్స్ లేదా ఐడియల్ స్టాక్స్, రైట్? సో జస్ట్ ఈ స్టాక్స్ ని చూస్తే ఓవరాల్ ఎక్స్చేంజ్ పర్ఫార్మెన్స్ చెప్పేస్తున్నాం మనం. అలాంటప్పుడు ఇందులో ద బెస్ట్ స్టాక్స్ ఉండాలి కదా, నథింగ్ బట్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్ మాత్రం ఉండాలి కదా. సో అందుకని ఎప్పుడైనా సరే ఇండెక్స్ లో ఉన్న ఏదైనా స్టాక్స్ సరిగా పర్ఫార్మ్ చేయకపోతే వాటికంటే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్ ఉన్నప్పుడు ఈ పర్ఫార్మ్ చేయని స్టాక్స్ ని రిమూవ్ చేసి బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్స్ ని యాడ్ చేస్తారు. దీన్ని రీబ్యాలెన్సింగ్ అంటాం. ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నా అంటే ఈ రోజు మనకి నిఫ్టీ 50 లో రీబ్యాలెన్సింగ్ జరిగింది. సో మనకి అంతకుముందు నిఫ్టీ 50 లో ఇండస్ ఇండ్ బ్యాంక్, నిన్నటి వరకు కూడా ఈ స్టాక్స్ ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, హీరో మోటో కార్ప్, ఈ 2 కంపెనీస్ ఆల్రెడీ నిఫ్టీ 50 లో ఉన్నాయి. వీటిని ఈ రోజు రిమూవ్ చేసి వీటికి బదులుగా ఇండిగో అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్, ఈ 2 స్టాక్స్ ని ఈ రోజు ఫ్రెష్ గా యాడ్ చేసి నిఫ్టీని రీబ్యాలెన్స్ చేశారు. అండ్ ఈ రీబ్యాలెన్స్ అనేది ఎవ్రీ 3 months ఒకసారి జరుగుతుంది, జస్ట్ టు మెయింటైన్ ది హెల్త్ ఆఫ్ ది ఇండెక్స్. మరి రీబ్యాలెన్స్ చేయడానికి బేసిక్ క్రైటీరియా ఏంటి కొంచెం సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీబ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు ఏ క్రైటీరియా చూస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 లో 50 స్టాక్స్ ఉంటాయి కదా. ఈ 50 స్టాక్స్ లో ఏ స్టాక్ అయితే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఒక ఎక్స్ఎన్ఏ కంపెనీ ఉంది. ఈ కంపెనీకి అన్నిటికంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. నథింగ్ బట్ 10,000 crores మాత్రమే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. అన్నిటితో పోల్చుకుంటే ఇదే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఇప్పుడు ఈ తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్ ని నెక్స్ట్ 6 months వరకు చెక్ చేస్తారు. సో నెక్స్ట్ 6 months లో ఈ ఎంటైర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న 1.5 times వాల్యూ, నథింగ్ బట్ 15,000 crores. సో ఈ 1.5 times కంటే ఎక్కువ, నథింగ్ బట్ 15,000 crores కంటే ఎక్కువగా మార్కెట్ క్యాపిటలైజేషన్ లో గ్రో అయిన స్టాక్స్ ని దీనికి బదులుగా రీప్లేస్ చేస్తారు. అంటే లాస్ట్ 6 months లో ఈ స్టాక్ తో పోల్చుకుంటే వేరే వైఎన్ఐ స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ వైఎన్ఐ స్టాక్ లాస్ట్ 6 months లో ఈ ఎక్స్ తో పోల్చుకుంటే 15,000 crores కంటే ఎక్కువ, ఇమాజిన్ 20,000 crores కి పెరిగిపోయింది. కానీ ఎక్స్ఎన్ఏ కంపెనీ ఇంకా 10,000 15,000 crores మధ్యలోనే అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంది మార్కెట్ క్యాపిటలైజేషన్. సో దీంతో పోల్చుకుంటే దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.5 times కంటే ఎక్కువ పెరిగింది కాబట్టి సో దీనికి బదులుగా దీన్ని నిఫ్టీ 50 లో యాడ్ చేసి దీన్ని రిమూవ్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్, బేస్డ్ ఆన్ లిక్విడిటీ అండ్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు స్టాక్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారు. సో ఇక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ అయినా హీరో మోటార్ కార్ప్ అయినా యావరేజ్ గా 55,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది ఇండివిజువల్ ఒక్కొక్క స్టాక్ కి, రెండు కలిపి కాదు. ఇండస్ ఇండ్ బ్యాంక్ యావరేజ్ గా 55,000 crores, హీరో మోటార్ కార్ప్ కూడా యావరేజ్ గా 55,000 crores. సో ఇప్పుడు ఇండిగో మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసరికి 1.14 lakh crore అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్ క్యాపిటలైజేషన్ వచ్చేసరికి 85,000 crores. సో వీటితో పోల్చుకుంటే లాస్ట్ 6 months లో వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా బెటర్ గా పెరిగింది. నథింగ్ బట్ వాటికి ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.5 times కంటే ఎక్కువగా ఈ స్టాక్స్ పెరిగినాయి. అందుకని వీటిని రిమూవ్ చేసి బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్న, బెటర్ గా గ్రో అవుతున్న ఈ 2 స్టాక్స్ ని ప్రెసెంట్ నిఫ్టీ 50 లో ఈ రోజు యాడ్ చేసి రీబ్యాలెన్స్ చేశారు. సో ఐ హోప్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకున్నాను. సో నెక్స్ట్ టైం ఏదైనా స్టాక్స్ ని రీబ్యాలెన్స్ చేస్తే ఎందుకు చేస్తాను మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందామండి. సో నిఫ్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఎలాంటి చేంజ్ లేదు. నిన్న మనం ఏదైతే ట్రేడ్ సెటప్ రెడీ చేసుకున్నామో సేమ్ ట్రేడ్ సెటప్ అండి. ఎందుకంటే మార్కెట్ నిన్నటి ట్రేడింగ్ జోన్ అని ఉంది. నిన్న మనం మెన్షన్ చేసుకున్న జోన్ వచ్చేసరికి 24,600 దగ్గర నుంచి 24,800. బట్ మార్కెట్ ఈ రోజు ఆల్మోస్ట్ జస్ట్ ఒక 100 points రీజన్ లో ఉన్నాయి. వెరీ క్లోజ్ టు 100, 120. చాలా తక్కువ రీజన్ లోనే
మనకు మార్కెట్ మోస్ట్ ఆఫ్ ది డే మొత్తం కూడా ఒక 50 to 60 పాయింట్స్ కన్సాలిడేషన్ జరిగింది. స్టిల్ ఇంకా మనం ఏదైతే మెన్షన్ చేస్తున్నామో అదే జోన్ లో ఉంది కాబట్టి నిన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఎలాంటి చేంజ్ లేదు. సో మార్కెట్ ఇప్పుడు కంప్లీట్ ఒక సైడ్ వేస్ లో వెళ్తుంది కాబట్టి సో మనం షార్ట్ కి ప్రిపేర్ గా ఉండాలి, లాంగ్ సైడ్ ప్రిపేర్ గా ఉండాలి, అండ్ న్యూట్రల్ కూడా ప్రిపేర్ గా ఉండాలి. సో ఎప్పుడైతే మనకి క్లియర్ గా 24,600 డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందో మనం ఇప్పుడు షార్ట్ చేసుకుంటాం. అండ్ ఈ రెండు రీజన్ మధ్యలో ఉన్నంత వరకు మన కన్సాలిడేషన్ సైడ్ వేస్ న్యూట్రల్ స్టాటస్ ప్రిఫర్ చేసుకుంటాం. అండ్ ఒకవేళ 24,800 అప్ సైడ్ బ్రేక్ అయితే మనం ఇక్కడ లాంగ్ తీసుకోవట్లేదు, బికాస్ మార్కెట్ మేజర్ సెంటిమెంట్ నెగటివ్ కాబట్టి ఇక్కడ మనకి 24,800 దగ్గర నుంచి మార్కెట్ బ్రేక్ చేసి ఇలా పైకి వెళ్లే కొద్దికి ఈ మూమెంటం ని అవాయిడ్ చేస్తాం. ట్రెండ్ కి అగేన్స్ట్ గా వెళ్లకుండా వన్స్ ప్రైస్ మేజర్ రెసిస్టెన్స్ అయిన 25,000 వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి రివర్సల్ జరిగితే అప్పుడు ఇక్కడ షార్టింగ్ ప్లాన్ చేసుకుంటాం. లాంగ్ వెళ్ళాలనుకుంటే మనకి 25,000 క్లియర్ గా అప్ సైడ్ బ్రేక్ అయితేనే మనం లాంగ్ పొజిషన్స్ తీసుకుందాం. సేమ్ నిన్నటి ప్లాన్ ఆఫ్ యాక్షన్, అందులో ఎలాంటి చేంజ్ లేదు. అండ్ ఎందుకంటే మార్కెట్ సైడ్ వేస్ లో నిన్న వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తాను. రేపు మనకి ఆర్బీఐ మీటింగ్ ఉంది. ఎప్పుడైనా సరే ఈవెంట్ బిఫోర్ మార్కెట్స్ ఎక్కువ సైడ్ వేస్ లో ఉంటాయి. సో అందుకని మనం రేపు ఆర్బీఐ మీటింగ్ అప్డేట్ వచ్చిన తర్వాత మాత్రమే మార్కెట్ లో మంచి మొమెంటం చూడగలుగుతాం. బట్ బేస్డ్ ఆన్ ఈ జోన్స్ బట్టి నేను ఓన్లీ లెవెల్ బేస్ దగ్గర మాత్రమే రియాక్ట్ అవడానికి ట్రై చేస్తాను. సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి, అందులో కూడా ఎలాంటి చేంజెస్ లేవు. బట్ సరే లెవెల్స్ ని రీకాల్ చేసుకుందాం. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో మనం లాంగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఓన్లీ 55,000 అబౌవ్ మాత్రమే లాంగ్ వెళ్తాం. అప్పటి వరకు మార్కెట్ లో ఏదైనా ఇంక్రీజ్ అయితే దాన్ని ఒక రివర్స్ ఆపర్చునిటీ, అంటే 55,000 దగ్గర మనం షార్టింగ్ కోసం రెడీగా ఉంటాం. ఒకవేళ బ్రేక్ అయితే లాంగ్ వెళ్తాం. అలా కాకుండా మార్కెట్ నిన్న ఇంట్రాడే లో క్లియర్ గా డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు మనం షార్ట్ కి వెళ్దాం. సో ఇన్ బిట్వీన్ ఈ జోన్ లో ఉన్నంత వరకు నథింగ్ బట్ 54,200 దగ్గర నుంచి 55,000 ఉన్నంత వరకు మోస్ట్లీ మార్కెట్ ని అవాయిడ్ చేస్తే బెటర్. అంటే ఒక 800 పాయింట్స్ ఉన్నప్పటికీ మంచి స్పేస్, అంటే మొమెంటం చాలా తక్కువ ఉంటుంది. సో దాని దృష్టిలో పెట్టుకోండి. కాకపోతే రేపు ఆర్బీఐ మీటింగ్ ఏదైతే ఉందో దాని అవుట్పుట్ వెదర్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఫస్ట్ డైరెక్ట్ గా బ్యాంకింగ్ సెక్టర్ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్షనల్ ట్రేడ్ చేసుకోవాలంటే బేస్డ్ ఆన్ లెవెల్ బేస్ మనం బ్యాంక్ నిఫ్టీ ప్రిఫర్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీ విల్ బి ద బెస్ట్ ఆపర్చునిటీ. సో సెన్సెక్స్ లో కూడా సేమ్ థింగ్ అండి. సో మార్కెట్ కంప్లీట్ నెగిటివ్ సైడ్ కాబట్టి సో ఎనీ రైజ్ ఆన్ ఆపర్చునిటీ విల్ బి ద షార్ట్ చేసుకోవడానికి మనం చూద్దాం. 81,600 అబౌవ్ క్రాస్ అయితేనే మనం లాంగ్ వెళ్దాం. అక్కడ వరకు కూడా రివర్సల్ ఆపర్చునిటీ. అలా కాకుండా లాస్ట్ 2 days లో పాయింట్ ఏదైతే ఉందో సమ్వే క్లోజ్ టు 80,200 ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం షార్ట్ కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇన్ బిట్వీన్ ఈ రీజన్ 80,200 దగ్గర నుంచి సో నిన్న హై పాయింట్స్ ఏదైతే ఉందో సమ్వే క్లోజ్ టు 80,800 ఒక 600 పాయింట్స్ రీజన్ ఉంటుంది. ఇది కంప్లీట్ సైడ్ వేస్ న్యూట్రల్ మార్కెట్. అలాంటి మార్కెట్ లో మనం డైరెక్షనల్ ఆప్షన్ బయింగ్ చేయట్లేదు, రైట్? సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. రేపు ఆర్బీఐ మీటింగ్ ఉంది, దానికి క్లోజ్ గా అబ్జర్వ్ చేసి అవుట్పుట్ తర్వాత మీరు ట్రేడింగ్ తీసుకుంటే బెటర్. అండ్ మనకి ఎల్లుండి ఫెస్టివల్ హాలిడే కూడా ఉంది కాబట్టి ఏ పొజిషన్స్ తీసుకున్నా రేపు ఈవినింగ్ క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్ ఎనీ కాస్ట్ క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు, బికాస్ రీసెంట్ గా ఓవర్ నైట్ లో న్యూస్ వస్తుంది కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేసి రిస్క్ అసలు తీసుకోవద్దు. సో దట్స్ మై ప్లాన్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.